ఊరికి ఎవరైనా పెద్ద లీడర్లో సినిమా హీరోలో వస్తే ఎట్లుంటది? ఊరంతా ఆడనే జమ అవుతుంది. దగ్గరికెళ్ళి చూడాలని, షేక్ అండ్ ఇయ్యాలని, ఫోటోలు దిగాలని మాత్రం చేస్తారు. రాత్రే ఫోన్లల్లో సరిపోను ఛార్జింగ్ పెడతారు, వీడియోలు మంచిగా తీయాలని. కానీ గిడ ముందుగా చెప్పలేదు, ఆచడానికి ఎవ్వరికి తెలియదు. ఆయన శీతం వచ్చిండ్రుల్లా జాతరే ఉన్నది కదా, రోడ్ల మీద, ఇండ్ల మీద, బండ్ల మీద గుంపులు నిలబడ్డారు. మంచిగా అగుపడాలని బైనాకూలర్రా కొందరు చూస్తే ఈ సీన్ మళ్ళా చూడలేమని సెల్ ఫోన్ లో వీడియోలు గుంజేటోళ్ళు కొందరు. గంత కోసకు నిలబడ్డరేమ్రా నాయన పైలమోన్రే. అగో పబ్లిక్ ను కంట్రోల్ చేస్తానికి పోలీసులు కూడా దిగేన్రు. అరే ఎవరో పెద్ద సెలబ్రిటీ వచ్చినట్టున్నాడు అనిపిస్తున్నదిలే మనోళ్ళాత్రం చూస్తే. కానీ వచ్చింది చిరుతపులి, అంతెత్తున సింహాసనం మీద కూర్చున్నట్టే ఉన్నది. పోన్రే నన్ను చూస్తానికి గింత మంది వచ్చిండ్రా అని ఖుషి అవుతున్నట్టున్నది. మహబూబ్ నగర్ ఇండ్లకు దగ్గరున్న గుట్టల్లో నక్కింది ముద్దుగా. అగో పూలంటే ఇగోతో కానీ గింతగనం వచ్చిర్రు చూస్తానికి. 2 వారాల సంధి తిరుగుతున్నదని బోన్లు పెట్టినా సిక్కలే. నిన్న పొద్దుముఖ దర్శన భాగ్యం కలిపి చెల్లిపోతే డ్రోన్ కెమెరాలు పెట్టి పునుకులాడితే జాడైతే వాడలే. మనోళ్ళని చూసి ఎటురికిందో ఏమో బుగులు వాడి. ఎందుకైనా మంచిదని పబ్లిక్ అంతా పైలంగుండాలని సాటింపేసిరు ఫారెస్ట్ వాళ్ళు. గాసం దొరకక 7 అడవిలో తోవదప్పిటొచ్చిందో మరి. ఈ ముచ్చటెట్లుంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అడవిలా పెద్ద పుల్లు పెరిగినాయటల్లో. 2 ఏళ్ల కిందట 26 ఉంటే ఇప్పుడు 36 అయినాయట. అందులో మొగై 13, ఆడి 20, కూనలు 3. అడవులు జీవరాశి దగ్గర పడుతున్నాయి. అలా పులులు ఎక్కువ అయితే మంచి ముచ్చట్నే.